హాయ్ అన్న. ఆయన ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్, బాలయ్య బాబు అండ్ బాబీ కాంబినేషన్లో డాకు మహారాజ్, అనిల్ రావిపూడి వెంకటేష్ గారి కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూడు మూవీస్లో మీరు బాగా ఎదురు చూసే మూవీ మేమైతే ఆల్రెడీ బాలకృష్ణ సినిమాలు అయితే ఆల్రెడీ చూసాం. వీరసింహారెడ్డి లాస్ట్ సంక్రాంతికి కూడా, లాస్ట్ ఇయర్ కూడా చూసాము. కానీ మేము ఏమనుకుంటాం, సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారిది బాగుంటుంది అనుకుంటాం ఫ్యామిలీ టైమర్గా. తర్వాత గేమ్ చేంజర్ వచ్చేసి రామ్ చరణ్ గారి భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది కాబట్టి అది కూడా మంచి విజయం సాధి. ఒకటి అన్నయ్య, దానికి సంబంధం లేదు, ఆ సినిమాకి సంబంధం లేదు. డైరెక్టర్లు వేరు, స్టోరీలు వేరు, కథలు వేరు. ఏ హీరోకి తగ్గట్టుకు ఆ హీరో ఇమేజ్ తగ్గట్టు కథలు ఉంటాయి. అంటే బాలకృష్ణ వేరియేషన్ సంగతి బాలకృష్ణ ఉంటుంది. కాకపోతే ఈసారి మాత్రం భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది కాబట్టి 250 అడుగుల కట్అవుట్ ఒక అభిమాని కట్టాడు కాబట్టి గేమ్ చేంజర్ మీద చాలా అంచనాలు ఉన్నాయి. నాకు తెలిసి మాత్రం ఈ మూడిట్లో కూడా గేమ్ చేంజర్ కూడా భారీ హిట్ కొడుతుందని మేము అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ టీజర్ చూసారా మీరు? మీకు ఎలా అనిపించారనే బాగానే ఉందన్న. రామ్ చరణ్ గెటబుల్ బాగుంది, రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ బాగుంది. ఎలా చేపించుకోవాలో అలా చేపించుకుంటాడు శంకర్. కాబట్టి శంకర్ అంటే మనకు ఆల్రెడీ తెలియదు ఏముంది. ఆల్రెడీ మంచి హిట్ సినిమాలు చూసాం. ఒకే ఒక్కడు అంట, భారతీయుడు అంట, రోబో అంట, తర్వాత శివాజీ అంట, మంచి మంచి సినిమాలు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా కూడా ఆ సినిమా తోవలోకి వెళ్తుందని మేము ఆశిస్తున్నాము. మంచి ఏపీలో కానీ తెలంగాణలో కానీ మంచి కరెక్షన్ వర్షంతో విజయం సాధిస్తుందని అనుకుంటాం గేమ్ చేంజర్. ఓకే, సో ప్రస్తుతం ఇప్పుడు మన సిచ్యువేషన్ చూసుకుంటే టాలీవుడ్లో అల్లు అర్జున్ గారి ఇష్యూస్ ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఇవి థియేటర్ ఇష్యూ ఇదంతా కూడా. సో మీకు అంటే నార్మల్గా రామ్ చరణ్ గారిని కానీ అల్లు అర్జున్ గారిని కానీ బయట చూసినప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ కానీ బిహేవియర్ గురించి కానీ మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఏ మాత్రం అల్లు అర్జున్ కూడా ఏ మాత్రం కూడా బాధపడినట్టుగా అయితే కనపడడం లేదు. ఏ మాత్రం బాధపడుతున్నట్టుగా కనపడడం లేదనే. అంటే బాధపడితే కనుక ఇంతసేపు ఇట్లా మీడియా ముందుకు రాడు, ఇవన్నీ మాట్లాడు. డైరెక్ట్ వెళ్ళి వాళ్ళతో కలవాలి. ఎందుకంటే నీ వల్ల తప్పు జరిగింది కాబట్టి నువ్వు వెళ్ళి కలిసి ఒక మీడియాలో ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ కనపడితే జనాలు కూడా కూల్ అవుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న క్వశ్చన్ వేసింది, అదే క్వశ్చన్ వేసాడు. ఏమని చెప్పాడు క్వశ్చన్? ఏమని చెప్పాడు? ఇంతవరకు ఆ పిల్లోనికి ఇంత సీరియస్గా ఉన్నా కూడా, ఒక భార్య చనిపోయినా కూడా దగ్గరికి వెళ్ళి పలకరేలేదని క్వశ్చన్ వేసాడు కదా. అంత క్వశ్చన్ మీరు అంత ఛాన్స్ ఇవ్వడం ఎందుకు? అంత మీరే స్వయంగా వెళ్ళి మీరు జరిగిన తప్పును మీరే సరిదిద్దుకోవచ్చు కదా. అల్లు అర్జున్ వెళ్ళడానికి ఏమి, ఇప్పుడు నువ్వు థియేటర్కి వెళ్ళి చేతులు ఊపినోడివి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నోడిని పిల్లల్ని పలకరేయడానికి వెళ్ళడానికి నీకేం తప్పేం లేదు కదా. అంతకంటే అభిమానులు ఎక్కువ వస్తారా? ఇప్పుడు ఈసారి అంతకంటే పోలీసు బందోబస్తు అయితే ఉంటుంది కదా. అది రాంగ్ కదనే, వెళ్ళాలి కదా. పసిపిల్లోడు విలవిల్ల అన్నాడు, కాళ్ళు కిందేసి తొక్కారు, మెడను తొక్కారు, మీద తొక్కారు, చాలా బాధపడ్డాడు కదా. ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది. ఇప్పుడు సినిమా అయితే రన్నింగ్ అవుతుంది కదా, మళ్ళీ ఆమె లేచి వచ్చి చూడలేదు కదా. కాబట్టి అల్లు అర్జున్ కూడా ఇవన్నీ జరగకముందే వెళ్ళి చూసేసి ఆ పిల్లోని పరామర్శించి ఒక వీడియో కానీ ఒక ఏదన్నా కానీ తీసి పెట్టింటే ప్రజల్లోకి చాలా ఆనందపడేటోళ్ళు. డబ్బులు ఎవరికి కావాలో, డబ్బులు నేనే ఇస్తాను, నువ్వైనా ఇస్తావు, డబ్బులు కాదు. తిరిగి ఆ పిల్లోడికి సానుభూతి, అభినయకు సపోర్ట్ అండ కావాలి. అదే దిల్ రాజు గారు అన్నారు. ఆ మాట ఏమన్నారు? ఆ పిల్లోడి చదువు కానీ, ఆ అమ్మాయి చదువు కానీ, వాళ్ళ డాడీకి ఉద్యోగం కానీ, అదే అతనికి ఉద్యోగం కానీ నేను ఇస్తాను, సినిమా ఇండస్ట్రీలో ఏదైనా అవకాశం కానీ కల్పిస్తాడు. అదే హామీ నువ్వెందుకు ఇవ్వలేకపోయినావు? మీడియా ముందు కూర్చొని నాకు తప్పేం లేదు, నేను థియేటర్లకు రాలేదు, నన్ను ఎవరు మాట్లాడలేదు, నన్ను ఎవరు కదిలించలేదు, అవన్నీ మాటలు ఎందుకు? నువ్వు అసలు వెళ్ళడమే పెద్ద రాంగు. ఇంకా నువ్వు థియేటర్లో కూర్చోవడమే ఇంకో సెకండ్ మిస్టేకు. పోలీసు వాళ్ళు రాలేదు అంటే పోలీసు వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు, కానీ ఆ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే సినిమా హీరో దగ్గరికి పోనీయలేదు. పోనీ వల్ల కోఆర్డినేషన్ కలగలేదు. ఇద్దరికి కలగకపోవడం వల్ల నాకు తెలియదు, నాకు రాలేదు, నా దగ్గరకు రాలేదు నువ్వు అన్నావు సింపుల్గా. ఇక్కడ పోలీసులు తల కింద అవుతున్నారు. ఇక్కడ ఏమైనా ఆల్రెడీ ప్రాణం పోయింది, నువ్వు ముందు ఇమీడియట్లీ వెళ్ళిపోవాలని చెప్పేసి కట్టుదిట్టం చేసి బందోబస్తు చేసి పోతే అప్పుడు వెళ్ళినావు నువ్వు. కాబట్టి ఇక్కడ కూడా మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి సరిదిద్దుకొని ఇప్పటికైనా బాబు దగ్గరికి వెళ్ళి ఆ బాబు దగ్గరికి మాట్లాడి బాబుని పరామర్శించి వాళ్ళకి ఏం బాగోలో చూసి సరిదిద్దుకుంటే అందరూ కూల్ అవుతారు. నీ మీద పెట్టుకున్న అభిమానులు కూడా సంతోషపడతారు. ఇంకోటి, అభిమానులు కూడా గట్టిగా హెచ్చరిక ఇవ్వాలి అల్లు అర్జున్ కూడా. ఎందుకంటే అభిమానులు ప్రాణాలతో చెలగాట మాడకూడదు. వాళ్ళు కూడా కొంచెం ఎవరైనా ఇతరులను కాపాడాలి. ప్రాణాలు అభిమానులు అంటే ఎవరు ఎటువంటి వాళ్ళు? నేను ఇప్పుడు అల్లు అర్జున్ని మంచినే తీసుకోరు కానీ చెడుని తీసుకోకూడదు. అల్లు అర్జున్ గంధపు చెక్కలు అమ్ముతున్నాడు కదా అని చెప్పేసి అభిమానులు కూడా అమ్మలేరు కదా, అది పర్మిషన్ ఇవ్వరు కదా ప్రభుత్వం. కాబట్టి అల్లు అర్జున్లో ఉన్న మంచి ఉపయోగపడే మంచి పనులు చేయండి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా అభిమానులకు చెప్తున్నాడు, ఎవరు కూడా తొందరపడద్దు, ఎవరు కూడా ముందుకు వెళ్ళొద్దు, ఎవరు కూడా దుండగాలు చేయొద్దు అన్నాడు. అంటే అదే మాట ఫస్ట్ నుంచి చెప్పింటే ఈ పాటికల్లా ఆ తొక్కిసలాట జరిగేటంలో వీళ్ళు కూడా కొంతమందిని కాపాడేటోళ్ళు కదా. అవునా కదా? ఒకరి నిర్లక్ష్యం ఒక ప్రాణం పోయింది కదా. అవునా కదా? ప్రాణం ఖరీదు చాలా విలువైంది. కాబట్టి అల్లు అర్జున్ కూడా ఎన్ని క్వశ్చన్ మార్కులు తెచ్చుకోకుండా ఇప్పటికైనా డైరెక్ట్ వెళ్ళి మాట్లాడి వాళ్ళతో ఏదైనా సామరస్యంగా పరిష్కారం కూర్చొని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సార్ జరిగింది ఇంకోసారి రిపీట్ కాకుండా ఇటువంటి మిస్టేక్లు చూసుకుంటామని ఒక స్టేట్మెంట్ ఇస్తే చాలామంది హ్యాపీగా ఉంటుంది. రామ్ చరణ్ గారు బయట చూస్తే మీకు ఆయన కైండ్ ఆఫ్ బిహేవియర్ కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది కంపారిటివ్లీ అల్లు అర్జున్ బయట ఈవెంట్స్లో కానీ, ఫ్యాన్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు?
అన్న నేను చెప్తున్నా, రామ్ చరణ్కి అల్లు అర్జున్కి చాలా తేడా ఉందన్న. రామ్ చరణ్ అనే మనిషి బోలాశంకరుడు. ఆయన ఇంతకు ముందు కూడా మీరు చూశారో లేదో, ఆయన ఎవరైనా సరే ఆపద అక్కర ఏదైనా ఉంది అంటే మాత్రం ఆయన చిరంజీవన్న కొద్దిగా ఒక రోజు టైం ఇస్తాడేమో, చిరంజీవన్న ఒక రోజు టైం ఇస్తాడేమో, రేపు చూద్దామని. రామ్ చరణ్ మాత్రం ఆన్ ది స్పాట్ అక్కడక్కడ సమస్యను పరిష్కరించే వ్యక్తి అనే నా ఒపీనియన్ అన్న. నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఆయన రామ్ చరణ్ అనే వ్యక్తి బోలాశంకరుడు కాబట్టి ఆయన మంచి వ్యక్తి. ఇప్పుడు మాల్లో ఉన్నాడు. చిన్న చిన్న మిస్టేక్లు హీరోలకు డైరెక్టర్లకు ఎవరికైనా తప్పదు. నిందలు అపనిందలు అందరికీ తప్పుతాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే పొరపాట్లు మనం సరిదిద్దుకోవాలి. థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్.